మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే న్యూస్ వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేంటి అంటే ఆల్ ఇండియా కోటాల మళ్ళీ సీట్లు పెరిగిపోతున్నాయి. 138 ఎంబీబీఎస్ సీట్లు పెరిగిపోతున్నాయి. ఆల్ ఇండియా కోటాలు పెరుగుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణల కాలేజెస్లో ఏమైనా పెరుగుతున్నాయా అని డౌట్ పడకండి. అది వేరే స్టేట్స్లలో పెరుగుతున్నాయి, బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా కోటాలు పెరుగుతున్నాయి. లైక్ ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, వీటి చూపిస్తా ఆ లిస్ట్. ఈ స్టేట్స్ లోపల మనకు ఎంబీబీఎస్ సీట్స్ పెరగబోతున్నాయి. ఆ లిస్ట్ వెరీ క్లియర్గా మీకు చూపిస్తాను. 138 సీట్స్ పెరగబోతున్నాయి. సో ఆల్ ఇండియా కోటాల అక్కడ సీట్స్ పెరిగితే ఆటోమేటిక్గా మన రౌండ్ 3ని కూడా ఎక్స్టెండ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ 3ని కూడా ఎక్స్టెండ్ చేశారు. సో స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి కాలేజీలో ఎవరైనా ఆ స్టేట్ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటే ఆల్ ఇండియా కోటా ద్వారా, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్టేట్లో ఇప్పుడు కొన్ని సీట్స్ పెరుగుతున్నాయి కదా, వాళ్ళు అక్కడికి స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు మన స్టేట్లో వేకేట్ అవుతుంది. సో మన స్టేట్ స్టూడెంట్స్ ఇందులో జాయిన్ అయిపోతే స్టేట్ కోటా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. సో ఇది డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. అసలు సీట్స్ ఎక్కడ పెరుగుతున్నాయి అని డౌట్ కదా. ఇది డేట్ ఎక్కడ ఇచ్చారంటే నోటీస్ ఫర్ అడిషన్స్ ఆఫ్ న్యూలీ యాడెడ్ సీట్స్. ఓకే, ఇది క్లిక్ చేద్దాం, దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈరోజు డేట్ 4 అక్టోబర్ 2025. అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్. ద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ MCC ఆఫ్ DGHS హ్యాస్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ డేటెడ్ 3/10/2025 ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ టు యాడ్ the following seats list enclosed below in the seat matrix of round 3 of UG counseling. రౌండ్ 3 యూజీ కౌన్సిలింగ్ ఆల్రెడీ రేపు లాస్ట్ డేట్ అని చెప్పాను, కానీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. ఎవరికన్నా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఓపెన్ కాకపోతే టెన్షన్ పడకండి. చూడండి, క్లియర్గా ఇచ్చారు. రౌండ్ 3 కౌన్సిలింగ్ని ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ చదువుతో చూడండి. ద సీట్స్ మెన్షన్డ్ బిలో హ్యావ్ బీన్ యాడెడ్ ఇన్ ద సీట్ మ్యాట్రిక్స్ ఆఫ్ రౌండ్ 3 ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ 2025. క్యాండిడేట్స్ కెన్ నౌ ఎక్సర్సైజ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ ది బిలో మెన్షన్డ్ సీట్స్. ఆల్ ఇండియా కోటా ద్వారా రౌండ్ 3 కోసం ఈ కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఫర్దర్ సమ్ మోర్ సీట్స్ మే బీ యాడెడ్, హెన్స్ ద చాయిస్ ఫిల్లింగ్ ఫర్ రౌండ్ 3 ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిమైన్ ఇన్ టచ్ విత్ MCC వెబ్సైట్. రౌండ్ 3ని ఎక్స్టెండ్ చేశారు. మీకు అప్డేట్ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి, వీడియో అయిపోయే లోపలనో లేదా ఈరోజు నైట్ వరకల్లా ఇచ్చేస్తారు. సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే 138 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాలేజ్ వైజ్గా. నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఢిల్లీ లోపల కోటా ఇక్కడ ఎలా ఇచ్చారంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, క్లియర్గా తెలుసుకోండి. జస్ట్ 138 సీట్స్ అంటే ఓసీ వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యాయా, ఎస్సీ వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యాయా, ఎలా బెనిఫిట్ జరగబోతుంది అనేది కన్ఫ్యూజ్ కాకుండా వెరీ క్లియర్గా చెప్తాను. ఇది మనకు స్టేట్ నేమ్, ఇన్స్టిట్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ లేవు, వేరే స్టేట్స్లో ఇంక్రీజ్ అయ్యాయి. అయినా మన స్టేట్ వాళ్ళకి బెనిఫిట్. ఎందుకంటే మన స్టేట్లో ఈ స్టేట్ వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు, స్లైడ్ అయిపోతారు. ఆటోమేటిక్గా మన స్టేట్లో వేకేట్ అవుతుంది. మన స్టేట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే స్టేట్ కోటాలో వేకేట్ అవుతుంది. దీని మీద వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. ఢిల్లీ ఇదేంటి ఇన్స్టిట్యూట్, ఇది కోటా, ఇది బ్రాంచ్, ఇది కేటగిరీ, టోటల్ సీట్స్. ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ బసైదార్పూర్, న్యూఢిల్లీలో. కోటా ఏంది, IP యూనివర్సిటీ కోటా. ఇది ESI కోటా. బ్రాంచ్ MBBS, అన్ని MBBS. కేటగిరీ BC. టోటల్ సీట్స్ అన్ని 12. ఇలా ఢిల్లీ లోపలనే IP యూనివర్సిటీ కోటా. ఇంకో ఈడబ్ల్యూలో ఎన్ని 4. నెక్స్ట్ OP 15 ఓపెన్, OPPH 1, SC 5, ST 2 ఓపెన్ 5 అండ్ SC 1, ST వచ్చేసి 1. ఇది ఏంటి, IP కోటా. ఇక్కడ కోటా చేంజ్ అయింది చూడండి. ఢిల్లీ NCR చిల్డ్రన్ విడోస్ ఆఫ్ పర్సనల్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, CW కోటా అని ఉంటుంది. అందులో OP 1, SC 1, ST 1, BC 6. ఇదేంటి అంటే ఢిల్లీలో ఇంతవరకు. సో టోటల్గా
ఢిల్లీలో ఎన్ని పెరిగినాయి అంటే 12, 4, 16, 21, 31, 32, 37, 39, 40, 41, 42 సీట్స్ పెరిగాయి. ఓకే, ఈ కోటా ద్వారా. ఓకే, ఇది 42 సీట్స్ పెరిగాయి టోటల్ ఇస్తాను నేను. నెక్స్ట్ ఏంటంటే గుజరాత్లో కూడా ఇలానే చూడండి. గుజరాత్లో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఎంప్లాయీస్ స్టేట్ ఈఎస్ఐ కోటా ఎంబీబీఎస్ ఎన్ని 6 బీసీలో. ఓకే, సేమ్ గుజరాత్లో బీసీపీహెచ్ 1 ఈడబ్ల్యూ 2 ఓపీ నెంబర్ 10. ఇది గుజరాత్లోనే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈఎస్ఐ స్కీమ్ ఎంత ఓపీపీహెచ్ 1 ఈఎస్ఐ స్కీమ్ ఎస్సీ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ ఈఎస్ఐ స్కీమ్ ఎస్టీ 1. ఇది గుజరాత్లో. నెక్స్ట్ హర్యానా ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఫరీదాబాద్లో ఆల్ ఇండియా లెవెల్. ఇది ఆల్ ఇండియా లెవెల్. ఇదేమో ఓన్లీ ఈఎస్ఐ, ఇది ఆల్ ఇండియా లెవెల్. ఎవరైనా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరు? హర్యానా వాళ్ళు. ఎంబీబీఎస్ బీసీఎన్ 1 ఓపీ 2 ఈడబ్ల్యూఎస్ 1. ఓకే, ఈడబ్ల్యూపిహెచ్ పిహెచ్ 1. ఇది హర్యానాలో. ఆల్ ఇండియా లెవెల్లో 2+1+1 అలా పెరిగాయి. ఈఎస్ఐ కోటాలో 1. ఓకే, నెక్స్ట్ హర్యానాలోనే ఈడబ్ల్యూ 1 ఓపీ 4 ఓబీసీ 2 ఓబీసీ 1 ఎస్సీ 1 ఎస్టీ 1 పెరిగాయి. నెక్స్ట్ మహారాష్ట్రలో కూడా ఎంబీబీఎస్ ఇది బీసీ ఎంప్లాయ్ ఈఎస్ఐ స్కీమే బీసీ 7 ఈడబ్ల్యూ 3 ఓపీ 10 ఎస్సీ 3 ఎస్టీ 2 బీసీ 6 ఈడబ్ల్యూ 3 ఓపీ 9. ఇది మహారాష్ట్ర ఇంతవరకు. నెక్స్ట్ పంజాబ్లో బీసీ 6 ఈడబ్ల్యూ 3 ఓపీ 9. ఇక్కడ వెరీ క్లియర్ ఇచ్చారు వెబ్సైట్లో, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ పంజాబ్ లోపల ఇక్కడ ఇది పంజాబ్ లోపల బీసీ నెంబర్ 6 3 9 కదా. నెక్స్ట్ పంజాబ్లోనే కోటా వచ్చేసి ఎంప్లాయీ ఈఎస్ఐ స్కీమ్ ఓపీపీహెచ్ 1 ఎస్సీ 4 ఎస్టీ 2. లాస్ట్ ఉత్తరప్రదేశ్లో అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ అమేథీ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజ్. ఓకే, ఇది ఆల్ ఇండియా లెవెల్ చూడండి. ఇది ఉత్తరప్రదేశ్లో ఆల్ ఇండియా కోటాలు పెరిగినాయి. బీసీ 2 ఓపీ 3 ఎస్సీ 1 ఎస్టీ 1. టోటల్ ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి ఇక్కడ? టోటల్ 138 సీట్స్ పెరిగినాయి. సార్, ఇక్కడ పెరిగితే ఈ స్టేట్లో పెరిగితే మన స్టేట్ తెలుగు స్టేట్స్కి ఎలా బెనిఫిట్ అంటే అదే చెప్తున్నాం. స్లైడింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే ఇదంతా చైన్ అనమాట. మనకు తెలంగాణలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇప్పుడు ఇది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉందనుకోండి, ఇది టీజీ అనుకోండి, ఇది ఏపీ అనుకోండి. ఓకే, అయితే ఇందులోపల ఆల్ ఇండియా కోటా ద్వారా ఆ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఫిల్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇక్కడ వచ్చి ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ కాలేజీలో సీట్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు అక్కడ సీట్స్ పెరిగేసరికి వాళ్ళు ఏం చేస్తారు? ఆ స్లైడింగ్లో ఆ స్టేట్స్లోకి ట్రై చేస్తారు కదా. ఎందుకంటే ఢిల్లీ స్టూడెంట్ ఢిల్లీలో చదవాలనుకుంటాడు, పంజాబ్ స్టూడెంట్ పంజాబ్లోనే చదవాలనుకుంటాడు. ఓకే, వాళ్ళ స్టేట్లో ట్రై చేస్తారు. అప్పుడు ఇక్కడ నుంచి ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ వేకేట్ అవుతుంది కదా. మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో వేకేట్ అవుతుంది కదా. ఇమ్మీడియట్గా ఆల్ ఇండియా కోటాలో అప్లై చేస్తారు కదా. అప్లై చేసిన వెంటనే మన స్టేట్ కోటాలో వేకేట్ అవుతుంది కదా. అలా వేకేట్ అవుతుంది అనమాట. సరే, మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆ స్టేట్ వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణాటక వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కర్ణాటక వాళ్ళే ఇక్కడ ఫిల్ అయ్యారు అనుకోండి. సరే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెరిగిన స్టేట్ వాళ్ళు ఎవ్వరూ లేకుంటే అప్పుడు బెనిఫిట్ ఏముంటుంది అంటే అప్పుడు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్, తెలంగాణ అయితే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ అయితే కర్నూలు మెడికల్ కాలేజీలో కర్ణాటక వాళ్ళు ఉన్నారనుకోండి. ఓకే, అయితే కర్ణాటక స్టేట్లో ఆ స్టేట్ వాళ్ళు ఉన్నారనుకోండి, పంజాబ్ వాళ్ళు ఉన్నారనుకోండి, పంజాబ్ హర్యానా వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు సీట్స్ పెరిగాయి కదా, వీళ్ళు ఏం చేస్తారు? ఈ కర్ణాటక స్టేట్లో ఉన్న పంజాబ్ స్టూడెంట్ కానీ, హర్యానా స్టూడెంట్ కానీ, ఉత్తరప్రదేశ్ స్టూడెంట్ కానీ స్లైడ్ పెట్టుకుంటాడు ఆల్ ఇండియా కోటాలో, పెట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళ స్టేట్కి. ఇప్పుడు కర్ణాటకలో వేకేట్ అవుతుంది. కర్ణాటకలో వేకేట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ కర్ణాటక స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు స్లైడ్ పెట్టుకుంటారు కర్ణాటకలో వస్తే బాగుండు కదా అని. అయినా వేకేట్ ఉంటుంది కదా. ఇదంతా చైన్ అనమాట. పైన ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ కదిలాడు అంటే ఇంకా కింది వరకు కదిలే ఛాన్స్ ఉంటుంది అనమాట.
ఒకరు తర్వాత ఒకరు, ఇదంతా చైన్ సైకిల్ కాబట్టి మనకు పాసిబిలిటీస్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అందుకని ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాలో అప్లై చేయండి. సీట్ రాని వాళ్ళు ఆ పాయింట్స్ చెప్తారు చూడండి. టోటల్ న్యూ సీట్స్ అన్ని 138 ఎంబీబీఎస్ సీట్స్ ఆల్ ఇండియా కోటాలు పెరుగుతున్నాయి. రౌండ్ 3 ఎక్స్టెండ్ చేశారు. ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాకు కనపడట్లేదు, రావట్లేదు అని టెన్షన్ పడకండి. రెండోది, యూ షుడ్ అప్లై. సీట్ రాని వాళ్ళు కూడా అప్లై చేయండి. సీట్ రాని వాళ్ళు అన్ని కాలేజెస్ ఇవ్వండి. సార్ నేను 1 లాంగ్ టర్మ్ తీసుకున్నా, ఎక్కడొచ్చినా నేను వెళ్తా అనుకుంటే అన్ని కాలేజెస్ అప్లై చేయండి. డీమ్డ్ ఎక్సెప్ట్ డీమ్డ్ చూసుకోండి, అంత ఫీ పేమెంట్ చేయగలరా లేదా. ఓకే, యూ షుడ్ అప్లై. నెక్స్ట్, బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఇది చెప్పాను ఆల్రెడీ. బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బెస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ మీరు ఏం చేయండి అంటే ఆల్ ఇండియా కోటాల మీ అలాట్ స్టేట్ కోటా ద్వారా అలాట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే ఆల్ ఇండియా కోటాల ఇవ్వండి. మీకు ఆ కాలేజీనే ఇవ్వండి. మీకు ఆల్ ఇండియా కోటాలు వచ్చిందనుకోండి, స్టేట్లో ఒక సీటు మిగులుతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజీలో స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయినా. నేనేం చేస్తున్నా, ఆల్ ఇండియా కోటాలు కూడా గాంధీ కావాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు గాంధీ మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్, అవసరం. లేదా ఆంధ్ర మెడికల్ కాలేజ్, నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ కాలేజీలో జాయిన్ అయ్యాను, సో నేను అదే కాలేజీలో ఉండాలనుకుంటున్నా అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా అదే కాలేజ్ ఇవ్వండి. నాకు ఆల్ ఇండియా కోటాలు వచ్చిందనుకో, నేనేం చేస్తా, స్టేట్ కోటాలో ఎగ్జిట్ అవుతా, ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతా. అప్పుడు స్టేట్ కోటాలో ఒక సీట్ వేకేట్ అవుతుంది. ఆ తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టూడెంట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది. డైరెక్ట్గా ఒకరికి ₹1,00,00,000 హెల్ప్ చేసినట్లు, 2 కోట్ల హెల్ప్, లేదంటే లైఫే ఇచ్చినట్లు, కెరీర్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఎంబీబీఎస్ అనే దాన్ని ఇచ్చినట్లే అవుతాం డైరెక్ట్గా. సో అలా చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇది పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే మీరు థర్డ్ రౌండ్లో ఏదైనా కాలేజ్ వస్తే ఖచ్చితంగా ఎగ్జిట్ ఉండదు, ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి గాంధీ మెడికల్ కాలేజ్లో మీరుంటే గాంధీ పెట్టండి. స్టేట్ స్టూడెంట్స్ కోసం, బెనిఫిట్ కోసం చెప్తున్నా, వాళ్ళకి సహాయం, బెనిఫిట్ కాదు సహాయం చేయడానికని చెప్తున్నాను అనమాట. అలా అని చెప్పి మీరు మొత్తం కాలేజీలు పెట్టారనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మీకు ఏదైతే కావాలనుకుంటున్నా అది మాత్రమే పెట్టండి. సీట్ రాని వాళ్ళైతే అన్నీ పెట్టండి. ఓకేనా? ఈ విధంగా రౌండ్ 3లో ఖచ్చితంగా కొన్ని సీట్స్ మిగులుతాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ క్లియర్గా చెప్తున్నా. డే బై డే కొన్ని కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు మేము జాయిన్ అవ్వము, లాంగ్ టర్మ్కి వెళ్తాము, కొద్దిమంది మేనేజ్మెంట్లో జాయిన్ అవుతాం, మాకు ఆ ప్రైవేట్ కాలేజ్ నచ్చలేదు అని డిస్కషన్స్ అవుతున్నాయి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కొద్ది హోప్స్ పెట్టుకోండి. రౌండ్ 3 ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇదే చెప్తున్నా చూడండి, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి దే ట్రై టు గో దేర్ ఓన్ స్టేట్స్. వాళ్ళ ఓన్ స్టేట్స్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వీళ్ళు ప్రజెంట్గా అలాట్ అయిన స్టేట్ల సీట్స్ వేకేట్ అవుతాయి. దాని వలన ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది. సో ఖచ్చితంగా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాల. సీట్ రాని వాళ్ళకు గుడ్ న్యూస్, 138 సీటు వచ్చి బెటర్ కాలేజీలో ఉన్న వాళ్ళు సహాయం చేయడానికి మంచి అవకాశము. నాకు తెలిసి ఈ రకంగా ఒకరికి ఎంబీబీఎస్ సీట్ వచ్చేలా మీరు చేస్తే మీ లైఫ్లో ఇంతకు మించిగా జీవితాంతం ఇంతకు మించిగా పెద్ద సాయం చేయకుండా మీకు ఆ పుణ్యం వచ్చేస్తుంది. 1 హెల్ప్ ద్వారా కొన్ని వందల సంవత్సరాల సాయం పొందిన పుణ్యం సంపాదించిన వాళ్ళు అవుతారని నా గట్టి నమ్మకం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇనిషియేట్ తీసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్ ఇండియా కోటాలో అప్లై చేయండి. మీ కాలేజ్నే పెట్టుకోండి, సింగిల్గా పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళండి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే అదే పెట్టండి, గాంధీ అంటే అదే పెట్టండి. వస్తే జస్ట్ డాక్యుమెంట్ షిఫ్ట్ చేంజ్ ఇవ్వడమే, అంతే. 1% కూడా మీకు డ్రాబ్యాక్ ఉండదు, నష్టం ఉండదు. లోకల్ కోటా అవన్నీ ఏం మిస్గో, మీది మీకే ఉంటాయి. ఏ స్టేట్లో చదివితే ఆ స్టేట్కి లోకల్ వస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? ఇదండి గుడ్ న్యూస్. ఆల్ ద వెరీ బెస్ట్. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.